సో వృద్ధులకి యునాని మెడిసిన్ పనిచేస్తుంది అవునండి, చేస్తుంది. వృద్ధులకి డెఫినెట్లీ చేస్తుంది. ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఓకే చేస్తుంది. ఓకే ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు సమస్యలు ఏంటంటే 13, 14, 15 ఇయర్స్ వాళ్ళు ప్యూబర్టీకి రీచ్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటున్నాయి. స్కూల్స్లో కూడా కంపల్సరీ చేస్తున్నారు. మనం పెట్టినా కానీ వాళ్ళు ఏదో అందులో చూసి రాస్తాను అదంతా చేస్తారు. అయితే అక్కడే వాళ్ళకి ఏంటంటే ఇది ఆ, అంటే బూత్ సినిమాలు కానివ్వండి, పిక్చర్స్, అవును. మూవీస్ అవన్నీ చూస్తారు. అది చూసిన తర్వాత వాళ్ళు కొంచెము అటు దిక్కే వాళ్ళు ఆలోచనలు అటే ఉంటాయి ఆలోచనలో కదండి. పోయి ఆ అవును. క్యారియర్ చాలా ఇది చేసుకుంటున్నారు. అవును. అందుకే ఏంటంటే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఆ ఏజ్ గ్రూప్ నుంచి వాళ్ళు వస్తారు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భార్య భర్తల కనెక్షన్ కూడా ఉండాలి సార్. అవును. ఇప్పుడు పిల్లలు అవుతారు. పిల్లలు అవగానే ఇక ఇక ఇతను కావాలంటాడు. ఇక ఆమె బిజీ అయిపోతుంది. అవును. ఇతనికి మ్యాచ్ అవ్వదు. ఇక ఇతను కెరియర్ లో బిజీ అయిపోతాడు. ఆమె అవును. పిల్లలు పెద్దగా ఫ్రీ ఫ్రీ అయిపోతారు. అయిపోతుంది. దాని తర్వాత ఆమె రెడీ అవుతుంది. ఇప్పుడు ఇతను బిజీ అయిపోతాడు. అవును. ఈ చాలా సొసైటీలో చాలా ఉంది. వీళ్ళకి బా కౌన్సిలింగ్ సెషన్ బాగా చాలా చెప్పారు. ఇంపార్టెంట్. దీంతో పాటు సార్ వీళ్ళకు మెడిసిన్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఉట్టిగా మీకు ఏం సమస్య లేదు, మీకు తక్కువ అయిపోతుంది అంటే తక్కువ కాదు. కాదు. వాళ్ళకు ఉంది ప్రాబ్లం. అది కూడా ఓకే. అవగాహన ఉండాలి సార్. ఎందుకంటే వాళ్ళకు ఉంది ప్రాబ్లం అని వాళ్ళు తిరుగుతారు. మనం ఎంత చెప్పినా సైకలాజికల్ ఈడీ ఉంటుంది, నో ప్రాబ్లం. ఆ సైకలాజికల్ ఈడీ పోవాలంటే అతనికి మెడిసిన్ కావాలి. ఓకే. అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు సార్ 3 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ మేము ఇస్తుండే. ఒకటి ప్లాసిబో అంటుండే. ఏం లేకపోతే వాటర్ ఇచ్చి తగ్గిపోతుంది పో అంటే ప్లాసిబో ఇస్తుండే. అలాంటి మెడిసిన్స్ కూడా ఇస్తుండే ఆ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్. అయితే స్పౌస్ సాటిస్ఫాక్షన్ అంటే స్పౌస్ ని ఎవరు సాటిస్ఫై చేయగలుగుతున్నారని మేము రేషియో చూస్తే వీళ్ళ దాంట్లో అంటే మనకు నియర్లీ 40% వాళ్ళు ఉట్టి ఇదే ఉండే సార్, సైకలాజికల్ ఈడీ. ఎగ్జాక్ట్లీ. ఈ సైకలాజికల్ ఈడీ ఏంటంటే వాళ్లకు 100% మైండ్ లో రావాలి నేను చేయగలుగుతానని రావాలంటే వాళ్ళకు కొంచెం ఎరెక్షన్ రావాలి. వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏమైనా ఆలోచించారు, ఏదో అమ్మాయి గురించి కానివ్వండి, ఏదైనా ఆలోచించారు అనుకోండి సార్, అటు అటు అంటే అంగం దగ్గర ఇట్ షుడ్ స్టిమ్యులేట్. అది కరెక్ట్, అది ఉండాలి. అది లేదు, మీరు చూస్తున్నారు, మీరు మళ్ళీ అంటే ఏమి లేదు మాట్లాడుతూ పోతున్నారు అంటే ఏం లేదు, మళ్ళీ ఆమె వచ్చిన తర్వాత అదే టచ్ చేసిన తర్వాత అప్పుడు ఏదైనా వస్తుందంటే అది చాలా లేట్. ఆ కనెక్షన్ ఉండాలి. మీరు ఏదైనా ఆలోచించగానే అటు అంగం అట్లా గట్టిగా లేవాలి, జస్ట్ అట్లా స్టిమ్యులేషన్ ఉండాలి. అది ఉంటే అది ఎప్పుడు ఉంటుంది సార్? టెస్టోస్టెరాన్ లెవెల్ నార్మల్ ఉండాలి, బ్లడ్ సప్లై అంగానికి మంచిగా ఉండాలి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి 4 కారణాలు మనం బ్రాడ్లీ మన వ్యూవర్స్ అంతే. ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, వాస్కులర్ ఎలక్ట్రైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఫస్ట్ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే, ఏదైనా అంటే అక్కడ బ్లడ్ మంచిగా పోకపోతే, డయాబెటీస్ బ్లడ్ క్లాట్ అయినా అక్కడ అంగానికి బ్లడ్ కావాలి. బ్లడ్ లేకపోతే అది అంగం నిలబడదు, గట్టిగా పడదు, మెత్తగా పడిపోతుంది. అలాగే సార్ సెకండ్ వచ్చేసి మనకు హార్మోన్స్ మంచిగా ఉండాలి. హార్మోన్స్ వివిధ రకాల హార్మోన్స్ ఉంటాయి. మెయిన్ హార్మోన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, మిగతా అన్ని ఉంటాయి, మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మేల్స్ లో డామినేట్ చేయాలి. అలాగనమాట. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఒకవేళ తగ్గిపోతే అతని అంగం గట్టిగా పడదు. అది బేసికల్లీ. అయితే హార్మోన్ సరిగా ఉండాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇవి రెండు ఉంటే ఏదో సైకలాజికల్ మైండ్ లో వచ్చేస్తుంది. ఒకసారి పర్ఫార్మ్ చేయకపోతే వచ్చేస్తుంది, పర్ఫార్మెన్స్ ఈడీ అంటారు దాన్ని. ఏదో అక్కడ అది వచ్చేస్తుంది. 4వది వచ్చేసి నర్వ్. అంటే ఇది ఎక్కువ మాట అంటే డయాబెటీస్ వాళ్ళకు ఉంటుంది. నర్వ్స్ కొంచెం పాడైపోతాయి, అక్కడ డ్యామేజ్ అవుతాయి. దాని వలన వీళ్ళకు ఎరెక్షన్స్ అవి రావు. అలాగే స్పైన్ కి ఒకవేళ దెబ్బ తాకితే, ట్రామా, ఇంజురీస్, యాక్సిడెంట్స్, పారాలిసిస్ అవన్నీ ఇలాంటి వాళ్ళకు కూడా ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ 4 రకాల వాళ్ళు దీని ట్రీట్మెంట్ అయిపోతే ఏమీ ఉండదు. 3వ రకం సైకలాజికల్ ఈడీ 1, 2 అంటే వాళ్ళకు కూడా ఇవి ఉండొచ్చు. అందుకనే ఎక్కువగా ఆలోచించకుండా, మన పల్లెటూరులో ఉంటారు, అటు ఉంటారు, వాళ్ళు ఏంటంటే సమస్య ఒట్టిగా వాళ్ళకి ఏం తెలియదు కదండి, కాల్ చేసి అంగం మెత్తగా పడుతుందండి, అది నేనేం చేయలేకపోతున్నానండి అనేది ఇది కామన్ క్వశ్చన్. మళ్ళీ తొందరగా అవుట్ అయిపోతాను అన్నది శీఘ్రస్ఖలనం. ఆ శీఘ్రస్ఖలనం అనగానే మళ్ళీ ఇది సార్ టైమింగ్ ఇష్యూస్, అది కూడా చిన్న ప్రాబ్లం. దానికి కూడా మనం మెడిసిన్స్ 90% మందిలో ఉంటదేమో. 90,000 మంది ఇప్పుడు ఆఫ్టర్ 40 years ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్. అది ఎందుకంటే చిన్న సమస్య, అది ఏమి లేదు, ఒక్కసారి అతను చేయకపోతే అది వచ్చేస్తుంది. కానీ దీంతో పాటు కొంచెం పాథాలజీ కూడా ఉంటుంది సార్. వాళ్ళకి ఏమవుతుందంటే సెమినల్ ఫ్లూయిడ్ కొంచెము లిక్విడ్ లాగా అయిపోతుంది. అది మనము అంటే మోడర్న్ మెడిసిన్ ఒప్పుకోదు.
అరే ప్రీకమ్ అంటే ఏంటి అరే అది ఏంటి అది నార్మల్ కదా అది ఓవడం అంటారు. నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు సార్. వాళ్ళు ఏమంటారంటే నేను పనికి వెళ్తాను, జాబ్లో ఉంటాను, అది కారిపోతూనే ఉంటుంది అంటారు. తడిలాగా అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ లేదు అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అవ్వాలి కదా. ఏం కాదు నీకు సైకలాజికల్ అదంటే అది కుదరదు. ఆ ఫ్లూయిడ్ వెళ్ళకూడదు అక్కడ నుంచి, అది ఆపాలి, అది ఆగాలి. అది ప్రీకమ్ నీకు సెక్స్లో పనిచేస్తుందంటే నాట్ పాసిబుల్ సార్. ఎందుకంటే అతను డిస్టర్బ్ అవుతున్నాడు, మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్నాడు, ఫిజికల్లీ డిస్టర్బ్ అవుతున్నాడు. అతనికి ఏంటంటే పని దగ్గర పని అంటే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఇప్పుడు సార్ ఇది చాలామంది పూజలకు వెళ్తారు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లు, అటు ఇటు అక్కడ కూడా వాళ్ళకు అంటే అది వెళ్తూ ఉంటే డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. అయితే ఏంటంటే ఈ సమయం ప్రోస్టెటిక్ ఫ్లూయిడ్ కూడా వెళ్ళకూడదు. చాలా మంది కంప్లైంట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి టైమింగ్ ఇష్యూస్ వస్తాయి. మినిమం అట్లీస్ట్ సార్ వాళ్ళు 3 minutes ఒకవేళ చేయగలిగితే టైమింగ్ మంచిగా ఉందంటూ ఉంటుంది. సో సాధారణం అంటే ఆరోగ్యకరమైన టైమింగ్ అంటే 3 minutes. మినిమం 3 minutes అయినా అతను చేయగలగాలి. అట్లీస్ట్ 20 strokes అతను చేయాలి. ఈ డెఫినేషన్ ఇవ్వాలి రేపు. ఇంకో డెఫినేషన్ ఏమొచ్చిందంటే మీరు సాటిస్ఫై చేయాలి మీ వైఫ్ మీ పార్ట్నర్ని. ఒకవేళ దానికంటే ముందు మీరు వీరేం వెళ్ళిపోతే మీరు ఫెయిల్. అలాంటిది కూడా వచ్చింది. ఈ అబ్బాయి మీదనే భారం వేస్తూ ఉంటున్నారు. అదనమాట. ఇప్పుడు సార్ ఫీమేల్స్ కూడా చాలా ప్రాబ్లమ్ వస్తాయి దానివల్ల. వారి వలన కూడా ఈయన డిస్టర్బ్ అవుతాడు, ఈయన టైమింగ్ తగ్గుతుంది. నేను విన్నాను సార్, ఫీమేల్ ఆర్గాజం అనేది 90% ఉండదు అని. అలాంటప్పుడు పార్ట్నర్ సాటిస్ఫై చేయాలంటే చచ్చిపోవాలి, ఊరేసుకోవాలి. అసలు ఫీమేల్ ఆర్గాజం ఉంటుంది కానీ అతను అవ్వట్లేదు. కానీ వీళ్ళకు తెలియదు సార్. వీళ్ళకు ఏదో జీ స్పాట్ అంటారు, ఆ జీ స్పాట్ సెర్చ్ చేస్తే అలా అంతలో ఉండదు సార్. జీ స్పాట్, పీ స్పాట్, ఏదో మేల్స్ లో పీ స్పాట్ అంటారు. అంటే వెస్టర్న్ కంట్రీస్ లో అంతా మేల్ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా. ఏంటంటే వాళ్ళకు మేల్ సాటిస్ఫాక్షన్ అంటే అది యానల్ ద్వారా వాళ్ళు ఎవరైతే చేస్తారు కదా, అక్కడ పీ స్పాట్ అని ఉంటది ప్రాస్టేట్ దగ్గర. అది పోయి స్టిమ్యులేట్ అవుతే అతనికి ఎంత ఆర్గాజం రీచ్ అవుతుంది అంట అతనికి. అందుకే వాళ్ళు అది చేస్తారు, రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్తారు. అలాగే అమ్మాయిలో జీ స్పాట్ అని ఉంటుంది కానీ అది చాలా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ వస్తుండే ముందు. వాళ్ళు అపాలజైజ్ కూడా చేశారు, అలా ఏం లేదని. అందరూ సర్చ్ చేస్తున్నారు. అది ఎలా ఉందంటే ఒక రూమ్ లో కళ్ళపట్టి కట్టి వదిలేసాను, అది వెతుకులాడుతున్నారు. అది అలా అయితే క్లైటోరిస్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజయనగరం అనుకోండి, క్లైటోరిస్ ఇలా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ క్లైటోరిస్ ఇలా ఉంటే ఇదే కనిపిస్తుంది మనకు, కానీ ఇంత పెద్దగా ఉంటుంది ఇది క్లైటోరిస్. అందుకే అది స్టిమ్యులేటర్ రబ్ చేస్తే వాళ్ళకు ఒక రకమైన ఆనందం ఉంటుంది అనమాట. అది అంగము మనము లోపల వేసిన తర్వాత కూడా యోలిలో ఇలా ఉంటుంది. అప్ప చాలా మంది ఏంటంటే సర్విక్స్ లో అంటే మనకు యూట్రస్ ఉంటుంది కదండి, అంటే పిల్లల సంచి ఏదైతే ఉంటుందో గర్భసంచి అంటారు. దాంట్లో ఒకవేళ దాంట్లో వెళ్తుంది అంగం, అది క్వశ్చన్. చాలా మంది ఏమంటారు ఎంత పొడుగుంటే అంత లోపలికి వెళ్తుంది, అది వెళ్ళదు. ఎంత సైజ్ ఉండాలి సార్? సైజ్ గురించి సార్ నేను చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు చూడండి సార్, ఇది ఒకవేళ గర్భసంచి, దీన్ని ఒక ఇలా ఉంటుంది సార్, ఇది ఇలా ఉంటుంది. ఇది మ్యూకస్ మెంబ్రేన్ తో కవర్డ్ ఉంటుంది. దీనికి అసలు దేనికి ఎంట్రీ లేదు. ఉట్టి అంటే వీళ్ళకి పీరియడ్స్ ఎప్పుడు అవుతాయో అప్పుడు బ్లడ్ బయటికి రావాలి, ఇంకా సెమెన్ ఏదైతే ఉంటే స్పామ్స్ లోపలికి పోవాలి, దానికే ఎంట్రీ. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అంగం ప్రవేశిస్తే లోపల నుంచి గర్భసంచి వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు అపోహలు ఉంటాయి. ఎంత పెద్దగా ఉంటే అంత పోయి అటు స్టిమ్యులేట్ చేస్తా అంటే ఏం ఉండదు. ఇటే క్లోజ్, ఇది వెజైనల్ కెనాల్ ఉంటది ఇక్కడే ఎంత చేస్తే. ఇప్పుడు ఈ సర్విక్స్ అంటారు దీన్ని. ఈ సర్విక్స్ ఏంటంటే ఇది పోయి టచ్ అవుతుంది, అటు ఇటు ప్లే అవుతుంది. దానివల్ల కొందరు చిరాకు, కొందరు మంచిగా అవుతుంది, కొంచెం వేరే వివిధ రకాలు పెయిన్ అవుతుందండి, జరిగిపోతారు. అదే ఉంటుంది అక్కడే వాళ్ళకు ఎక్కువగా అది ఉంటే. అందుకే ఏంటంటే మరి అది రీల్స్ లో చూపించేది, ఆ ఫోన్ మూవీలో చూపించేది అది కరెక్ట్ ఉండదు. టేక్ రీటేక్ దాంతో అది చూపిస్తారు వాళ్ళు. కానీ నార్మల్ సైజెస్ ఏమైతే ఉంటాయో 4.5 రిసర్చ్ చేశారు హోల్ వరల్డ్ లో. ఏషియన్ లో 4.5 నార్మల్, ఒక ఎరెక్షన్ స్టేట్ లో 4.5 inches. అంటే 1 2 3 4 అంటే ఇలా వస్తుంది సార్. ఎరెక్షన్ స్టేట్ లో ఇంత ఉంటే చాలు, అలా ఉంటుంది. అంతేగాని మరి ఇంత ఉండాలి అన్నట్టు వాళ్ళు మేము మెడిసిన్స్ ఇస్తాం, అది ఇస్తాం. గాడిదలకు గుర్రాలకు కూడా ఉంటాయి, వాళ్ళు గుర్రంలాగా అవుతారంటారు కానీ అది కాదు. ఏంటంటే సార్ ఇది మీరు స్టామినా పెంచుకోవచ్చు, మీకు ఏమో పర్వాలేదు. మన ఇండియన్ సొసైటీలో ఉండేది మాక్సిమం ఎరెక్షన్ అప్పుడు 5 inches 5.5 5 6 inches
మాక్సిమం 6.5 చాలా మంచిగా ఉంటుంది. అవును సైజ్ తో వాళ్ళ ఫీమేల్స్ కి కాదు. మ్యాటర్ కాదు, పార్ట్నర్ కు ఓకే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ కావాలి.